పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎంజాయ్ ఏముంది, రోజు ఉండేదేగా. ఇందాక అందరి ముందు వర్క్ రాదన్నానని ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదండి, ఉండేదేగా అన్నారు. మరి టైం టు టైం వర్క్ చేసేస్తే సరిపోతుంది కదా. మీకు ఒకటి చెప్పాలండి, మా టీంలో చాలామందికి వర్క్ సరిగ్గా రాదు. కొన్నిసార్లు వాళ్ళ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఈ విషయం నాతో చెప్పాలి కదా సిద్ధార్థ్. వెంటనే వాళ్ళని టర్మినేట్ చేద్దాం. రేపు మార్నింగ్ నాకు లిస్ట్ పంపించు, సరేనా? చెప్పాలనుకుంటే లాస్ట్ మేనేజర్కే చెప్పేవాడిని కదా. మరెందుకు చెప్పలేదు? ఈ జాబ్ చేసే వాళ్ళల్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు. మహా అంటే వాళ్ళకి 25,000 to 30,000 శాలరీ ఉంటుంది. దాంట్లో సగం ఇంటికి పంపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, మా అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తానని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకే. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సిద్ధార్థ్. అయిండొచ్చు, ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, కానీ కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు చూడటానికి సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళ ఉన్నారు కాబట్టి మీకు చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు.